కొత్త టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమిస్తుందా? బీఆర్ఎస్ బీజేపీలను దాటుకొని కాంగ్రెస్కు పోటీ ఇవ్వగలదా? ఒకప్పటి కేసీఆర్ను గౌరవిస్తూ ప్రస్తుత కేసీఆర్ను విమర్శించడంలో వ్యూహమేంటి? తెలంగాణ పాలిటిక్స్లో కల్వకుంట్ల కవిత ఎలాంటి ప్రభావం చూపగలుగుతారు? ఈ అంశాలను చర్చిద్దాం. పాలిటిక్స్లో వ్యూహం చాలా కీలకం. ఎప్పుడు ఏది చేయాలి, ఎలా చేయాలి అనే స్పష్టత చాలా అవసరం. ఒక పార్టీ పెట్టాలన్నా, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్నా అదే వ్యూహం అవసరమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీతో వచ్చారు. దానికి ఎవరు ఊహించనట్టుగా తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెట్టారు. దీన్ని చాలామంది ఫస్ట్ బాల్నే 6 కొట్టడంగా భావిస్తున్నారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. అంటే టిఆర్ఎస్ అనే పదానికి తెలంగాణలో ఖచ్చితంగా ఒక ఎమోషన్ ఉంది. దశాబ్ద కాలం పైగా ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి తెలంగాణ నలుమూలలా విస్తరించి అందరినీ ఏకం చేసిన ఉద్యమ స్ఫూర్తి ఆ పార్టీకి ఉంది, ఆ పేరుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్ అని జనంలోకి వెళ్లేలా తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెట్టడంలో ఖచ్చితంగా ఒక వ్యూహం ఉంది. అంటే గతంలో ఆ పేరుకున్న ఎమోషన్ని క్లెయిమ్ చేసుకోవడంగా భావించవచ్చు. ఇక కవిత స్పీచ్లో చాలా అంశాలు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఈ అంశాల్లోనే ఆమె రాజకీయ వ్యూహాన్ని, రానున్న రోజుల్లో ఆమె వేయబోతున్న అడుగుల్ని కూడా ప్రకటించేశారు. అందులో మొదటిది పాత కేసీఆర్, కొత్త కేసీఆర్. అంటే ఆనాటి కేసీఆర్ ఇప్పుడు లేరట. ఇప్పుడున్నది మారిపోయిన మరమనిషి. కేసీఆర్, ఇప్పుడున్న కేసీఆర్ రైతుల కష్టాలకు రాలేదు, బస్సులు తగలబడితే రాలేదు, వరదలొస్తే రాలేదు. ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఆయన్ని తోడేళ్లు గుంటనక్కలు ఖైదు చేశారంటున్నారు. అంటే అప్పటి కేసీఆర్, ఇప్పటి కేసీఆర్ ఒకటి కాదు అనేది కవిత ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న మాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. కాదు, ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. అంటే గతంలో ఉన్న మంచికి తనను తాను వారసురాలిగా చెప్పుకుంటూ, నాటి ఉద్యమ కేసీఆర్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ, ఆ తర్వాత కాలంలో సీఎంగా ఆయన పాలనలో జరిగిన తప్పుల్ని డిజోన్ చేసుకుంటున్నట్టుగా కవిత మాట్లాడారు. అంటే గతంలో జరిగిన తప్పుల్ని ఒప్పుకొని క్షమాపణలు చెప్పి వాటి నుంచి దూరం జరిగారు. ఆ తప్పుల్లో తనకు భాగముందన్న కవిత, తాను అదే కుటుంబానికి చెందినది అని చెప్తున్న కవిత క్షమాపణలు చెప్పడం ద్వారా ఇక ముందు ఎదుటిపక్షం వాటిని ఆయుధంగా చేసుకునే అవకాశాన్ని డైల్యూట్ చేశారు. నేనే తప్పొప్పుకొని క్షమాపణ చెప్పాను, ఇంకా నువ్వు విమర్శించేదేంటి అనడానికి వీలైన వాతావరణాన్ని ఆవిడ క్రియేట్ చేసుకున్నారు. ఆ తప్పుల్ని ఒప్పుకుంటూనే ఇప్పుడు అవకాశం ఇస్తే సరి చేసుకుంటానని చెప్పడం ద్వారా తన కొత్త ఎజెండాని చూసి తనను బేరీజు వేయమని చెప్తున్నారు కవిత. కవిత చెప్పిన మరో మాట, బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మని కోల్పోయిందని. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ చెప్పిందేంటి, చేసిందేంటి, ఈ రెండూ ఒకటి కాదని కవిత చాలా స్పష్టంగా విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీరిచ్చారని, పాలమూరు, కాళేశ్వరం ఈ రెండింటికి కలిపి 1,21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఈ ప్రాజెక్టుల్లో అవినీతిని ఎత్తి చూపినందుకు తనను బయటకు పంపుతారా అని ప్రశ్నించారు. అంటే తన కుటుంబమే 10 ఏళ్లు పాలించినప్పటికీ ఆ 10 ఏళ్ల పాలనలో తప్పుల్ని ఎత్తి చూపి తనకు వాటికి సంబంధం లేదని, తాను దానికి చాలా భిన్నమని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇంతకాలం తెలంగాణ జాగృతితో కవితక్క నుండి తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా అమ్మగా మారుతున్నానని, తన కొత్త అప్రోచ్ ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చేశారు కవిత. అంటే తెలంగాణ రాష్ట్ర సేన, టీఆర్ఎస్ ఈ పేరులోనే సగం క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం. ఆ తర్వాత తండ్రిని కూడా, అంటే ఒకప్పటి ఉద్యమకారుణ్ణి గౌరవిస్తూ, తండ్రిగా గౌరవిస్తూ, ఆ తర్వాత కాలంలో ఆయన పక్కన చేరిన వాళ్ళ వల్ల ఒక మరమనిషిగా, తెలంగాణ ఆత్మ లేని వ్యక్తిగా మారారు అని విమర్శించడం ద్వారా కేసీఆర్ని అభిమానించే వాళ్ళు కూడా కవితకు దూరం అయ్యే అవకాశాన్ని నివారించుకున్నారు. ఇక కవిత మేనిఫెస్టో సంగతి చూస్తే విద్య, వైద్యం, ఉపాధి, రైతులు, సామాజిక న్యాయం. అంటే 4 లక్షల ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతే రాజు, కులమత భేదాలు లేకుండా సమాన అవకాశాలు. ఇదే కవిత మేనిఫెస్టో సారాంశం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. మొట్టమొదటిది విద్య, మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం, మూడవది వ్యవసాయం, ఇక 4వ అంశం ఉపాధి, 5వ అంశం ఆఖరి అంశం సామాజిక న్యాయ. తెలంగాణ
సాధించాల్సిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు చేయాల్సింది చేయలేదు కాబట్టే తాను వచ్చాను అంటున్న కవిత తన తండ్రికి ఒక గొప్ప అవకాశం వచ్చినా నెరవేర్చలేదు కాబట్టే తాను వచ్చానంటున్నారు. ఇక తెలంగాణలో తానే ప్రత్యామ్నాయం అంటున్న కవిత ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాదు, తామే అధికార పక్షానికి అసలైన పోటీ అంటున్నారు. రాబోయే రోజుల్లో అధికారం మాదే అని కూడా చెప్పుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విఫలమైంది, విపక్షంలో ఉండి విఫలమైంది. బీజేపీ ఎజెండా ఎప్పుడూ తెలంగాణ ఫస్ట్ కాదు, తెలంగాణ ప్రయోజనాలు కాదు అని చెప్పడం ద్వారా తాను తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయం అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. టిఆర్ఎస్ 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 జై తెలంగాణ. అంటే తెలంగాణలో ఉద్యమ కాలం నుండి అంతకుముందు దశాబ్దాలుగా తెలంగాణ వాదం పట్ల ఉన్న ఒక ఎమోషన్ అది ప్రత్యేక రాష్ట్రం తర్వాత అంటే 2014 తర్వాత ఒకంత ఫ్రోజన్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. అట్లా ఫ్రోజన్ స్టేట్లోకి వెళ్ళిన దాన్ని ఇప్పుడు నిద్రలేపి దానికి తానే అసలైన వారసురాలనంటూ జనంలోకి వెళ్ళనున్నారు కవిత. మరి కవిత వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? తెలంగాణ ప్రజలు ఆమెను ఆదరిస్తారా? తొందరలోనే తేలనుంది.